అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కస్టమ్ మిల్లింగ్ సంబంధించిన రైస్ మిల్ ఏదైతే ప్రభుత్వము రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లలకు ఇచ్చింది, రైస్ మిల్లకు ఇచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్ల యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఇప్పటికే జిల్లాకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ అధికారులు, సివిల్ సప్లై అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. దానికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు ఏ రైస్ మిల్లో ఎంతకు సంబంధించి ధాన్యాన్ని లూటీ చేశారనే సంబంధించి జిల్లాకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో సుమారుగా దాన్ని కస్టమ్ మిల్లింగ్కి సంబంధించి ధాన్యాన్ని అయితే కొల్లగొట్టారు. ఒక్కో రైస్ మిల్ యజమాన్యాలకు కూడా నోటీసులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా 10 రైస్ మిల్లు ఉన్నాయి. అందులో వెంకటలక్ష్మి ఇండస్ట్రీస్ పాల్దా, అదేవిధంగా లక్ష్మీ శ్రీదేవి ఇండస్ట్రీస్ సుభాష్ నగర్, శేషాద్రి ఆగ్రో ఇండస్ట్రీస్ ఖానాపూర్, ఎంఎస్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ వర్ని, అదే సర్ ట్రేడర్స్ వర్ని, అదే లక్ష్మీ గణపతి నరసింహ ఇండస్ట్రీస్ కాలూరు, అదేవిధంగా గంగా రైస్ మిల్ వర్ని, బాబా సాబ్ ఇండస్ట్రీస్ బోధన్, అదేవిధంగా రాయల్ ట్రేడింగ్ కంపెనీ హున్నాపూర్. ఈ రైస్ మిల్ అన్నీ కూడా సుమారు ప్రభుత్వానికి ఇచ్చే కస్టమ్ మిల్లింగ్కి సంబంధించి ధాన్యాన్ని లూటీ చేశారనే సందర్భంగా జిల్లాకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి వారికి అందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. క్రిమినల్ కేసులు కూడా పెట్టేందుకు వెనుకాడమని చెప్పి నోటీసులు జారీ చేశారు. అయితే మొత్తంగా చూసుకోవచ్చు ఈ ఏడాది 10 రైస్ మిల్లులకు సంబంధించి యాజమాన్యాలపై అవినీతికి పాల్పడినట్లు నోటీసు గుర్తించారు. దానికి అందరికి సంబంధించి ఆయా రైస్ మిల్లలపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేయించారు. అయితే చూడొచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వము ఎక్కడైనా సరే రైతాంగం కోసం ఇచ్చిన ధాన్యాన్ని, రైతాంగం దగ్గర కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వానికి మిల్లింగ్ చేసి ఇవ్వాలి. దానికి అంతటికి సంబంధించి మిల్లింగ్ చేసి ఇవ్వడంలో రైస్ మిల్ యజమానులు అవకతవకలు పాల్పడ్డారు. దానికి మొత్తంగా ఎక్కడెక్కడ ఏ రైస్ మిల్లకు సంబంధించి ఎంత అవకతవకలు పాల్పడ్డారు అనే అంశానికి సంబంధించి మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన చూసుకుంటే దుర్వినియోగమైన ధాన్యం ఏదైతే వెంకటలక్ష్మి ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే చూసుకోవచ్చు 5,000 క్వింటాళ్ళు పైగా ధాన్యాన్ని దుర్వినియోగం చేశారు. అదేవిధంగా మరోవైపు లక్ష్మీదేవి ఇండస్ట్రీస్ 10,000 క్వింటాళ్ళు, దానికి శేషాద్రి ఇండస్ట్రీస్ 37,000 క్వింటాళ్ళు, ఎంఆర్ఎఫ్ ఆగ్రో ఇండస్ట్రీస్ 27,000 క్వింటాళ్ళ పైగా, సర్ ఇండస్ట్రీస్ 18,000 పైగా, ఇట్లా లక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్ 16,000 పైగా, గంగా రైస్ మిల్ 24,000 పైగా, బాబాబాయ్ రైస్ మిల్ 22,000 పైగా, రాయల్ ట్రేడింగ్ కంపెనీ 31,000 పైగా ధాన్యాన్ని క్వింటాళ్ళ పైన ధాన్యాన్ని అవినీతికి పాల్పడ్డారని చెప్పి దానికి అందరికి సంబంధించి గుర్తించారు. మొత్తంగా జిల్లాలో 52.85 కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంది. దానికి అందరికి సంబంధించి వారి దగ్గర నుండి ఏవైతే ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ దీనికి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ఆ ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అందచేయాలి. ప్రభుత్వానికి అందచేయకుండా వారి ఇష్టరాజ్యానికి వారికి డిమాండ్ ఉన్నప్పుడు వారు ఇతర రాష్ట్రాలకు బియ్యాన్ని సప్లై చేసుకుంటూ ప్రభుత్వానికి కట్టే డబ్బులని ఎగ్గొట్టారని చెప్పి సివిల్ సప్లై అధికారులు పూర్తి స్థాయిలో గుర్తించి దానిపై 10 రైస్ మిల్ల పైన కేసులు నమోదు చేశారు. వారికి పైన క్రిమినల్ కేసులు కూడా పెట్టేందుకు వెనుకాడబోము. పూర్తి స్థాయిలో 52,000 కోట్ల పైగా డబ్బులను ప్రభుత్వాన్ని రికవర్ చేయాల్సింది. ఖచ్చితంగా దాన్ని రికవర్ చేసే వరకు వదిలిపెట్టామని చెప్పి జిల్లాకు సంబంధించిన సివిల్ అధికారులు అయితే కరాఖండిగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ప్రభుత్వం నుండి తీసుకున్న ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా ఎగ్గొట్టిన రైస్ మిల్ల యజమాన్యాలపై క్రిమినల్ కేసులే కాదు, రానున్న రోజుల్లో వారికి ధాన్యం ఇవ్వకుండా చేయాలని చెప్పి పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు అప్పచెప్పింది. రైస్ మిల్ యాజమాన్యం ఏదైతుందో వారికి సంబంధించి ప్రభుత్వము రైస్ మిల్ల స్టేజ్ని బట్టి వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి వివిధ రకాల టన్నులను వారికి కేటాయించింది. అయితే రైస్ మిల్ల యాజమాన్యులు మాత్రం కస్టమ్ మిల్లింగ్ చేయకుండా ధాన్యాన్ని ఇతర అవసరాల నిమిత్తం అమ్ముకున్నట్లు వారిపైన కేసులు కూడా నమోదు చేశారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ అధికారులు. దానికి సంబంధించి మాట్లాడేందుకు నిజామాబాద్కు సంబంధించిన నాయకులు ఉన్నారు. బిఎల్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ప్రభుత్వము రైతుల నుండి ధాన్యం సేకరించి కస్టమ్ మిల్లింగ్కి ఇవ్వాలని చెప్పి రైస్ మిల్లర్లకు వారి సామర్థ్యాలను బట్టి రైస్ మిల్ల ఉన్న స్టోరేజ్ని బట్టి ధాన్యం వారికి ఇచ్చింది. అయితే రైస్ మిల్లరు వారికి అవసరాల నిమిత్తం ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా ఎగ్గొట్టి దాని అంతకు సంబంధించి డబ్బులను కాజేసుకున్నారు. చాలామందికి ఇప్పటికే నోటీసులు అందజేశారు. దానిపైన మీరేమంటారు? అయితే ఒకటి
గత ప్రభుత్వం చేసినటువంటి చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. అవి గుట్టలు గుట్టలుగా ఇవాళ అవినీతి బయట పడుతూ ఉంది. ఇవాళ రైస్ మిల్స్ సంబంధించి అంటే ప్రభుత్వం ధాన్య సేకరణ చేసి రైస్ మిల్లర్స్కి మరి అది మిల్లింగ్ కోసం ఇచ్చినటువంటి రైసు, కానీ వాటిని తీసుకుపోయి ఇవాళ 100 కోట్లు, ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు వెలుగు చూసిందే దాదాపు ఒక 100 కోట్లు ఉంటుంది, కానీ ఇంకా వెలుగు చూడనిది కూడా ఇంకా 100 కోట్ల రూపాయలే ఉంది. ఇది కూడా ఎవరైతే రాజకీయంగా కాస్త పలుకుబడి లేనటువంటి వాళ్ళదే బయటికి వచ్చింది. రాజకీయంగా పలుకుబడి ఉండి ఇటు బీజేపీలో ఉన్నత స్థానంలో ఉండి ఇవాళ బీజేపీ నాయకుడు గతంలో రైస్ మిల్ అసోసియేషన్ లీడర్గా ఉన్నవాడు బీజేపీలోకి వెళ్ళాడు. తర్వాత ఇవాళ ఎవరైతే మామూలుగా ఉన్నారో వాళ్ళ బయటికి వస్తున్నాయి. గత టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు, ఎందుకంటే రైస్ మిల్లర్స్ అందరూ కూడా టీఆర్ఎస్కి అనుబంధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి పాపాలకు ఇది కాస్త మనకు కనిపిస్తున్నటువంటి ఒక మచ్చు తునక. అయితే ఇవాళ రైస్ మిల్స్ నుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యము ఈ రైస్ మిల్లర్స్ కొన్నిటికి ఇచ్చి వాటి నుంచి రైస్ మిల్ ఆడించిన తర్వాత అవన్నిటిని కూడా ప్రజలకి ఇవ్వాల్సిన రైస్ని లేదా ప్రభుత్వ గోడౌన్స్లలో స్టోర్ చేయాల్సినటువంటి రైస్ని ఇవాళ కొన్ని ప్రభుత్వం దగ్గర గోడౌన్స్ లేకపోవడము, లేదా ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం, లేదా ప్రభుత్వ స్థాయిలో కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క అవినీతి, వీళ్ళు కలిసి అమ్ముకున్నటువంటి రైస్ ఇది కేవలం మనం రైస్ మిల్ వాళ్ళనే చూడొద్దు, రైస్ మిల్ కోనమే కాదు. ఈ రైస్ మిల్లల్లో ధాన్యము నిల్వ ఉంచడానికి ఖచ్చితంగా ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది, ఉన్నతాధికారులకి గత పాలకుల యొక్క సహకారం ఉంటుంది అనేది మనం నమ్మాలి. ఎందుకంటే అంత ధైర్యం రైస్ మిల్స్ ఓనర్ చేస్తారనేది మనం నమ్మడానికి వీల్లేదు. అదే చెప్పండి, ఈ రైస్ మిల్ ఏదైతే ఇప్పటికే జిల్లాలో 10 రైస్ మిల్లకి నోటీసులు జారీ చేశారు, ఖచ్చితంగా రికవరీ చేయాలని చెప్పి ఆదేశాలు. అసలు నిజంగానే రికవరీ అవుతుందా ప్రభుత్వ సొమ్ము? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం మారింది. ఇవాళ మీరు హైదరాబాద్లో చూస్తే ఒక సాధారణ అంటే ఉన్నత స్థాయి ఉద్యోగి అయినా సాధారణ ఉద్యోగి కదా, ఒక ఉద్యోగి దగ్గర ముట్టుకుంటే 500 కోట్ల రూపాయల అవినీతి కనబడ్డది. ఇంకా ఆయన బినామీ ఇంకా కనిపించని ఇంకా చాలా ఉంటాయి, ఇంకా కొన్ని అండర్స్టాండింగ్తో బయటపడని ఉంటాయి. అట్లా ఒక ఆమెని బస్ భవన్లో పెట్టినందుకు 7 లక్షల రూపాయలు, అదే ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇస్తలేరు. ఇవాళ నిన్న వచ్చినటువంటి లెక్కలు మున్సిపల్ శాఖలో దాదాపు 35,000 కోట్ల పనుల్లో 5,000 కోట్ల రూపాయలు మరి అవినీతి జరిగినట్టు వస్తూ ఉన్నాయి. అధికారులందరూ మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఇవ్వరు, కానీ వీళ్ళు మాత్రం మున్సిపల్ మీద ఉన్నటువంటి ఆదాయంలో మాత్రం ఇది అవినీతి చేస్తూ ఉంటారు. అంటే ఏ ఒక్కటి కూడా మనం చెప్పలేకపోతున్నాం. ఈ గత ప్రభుత్వం ఒక్కదాంట్లో కాదు, కాబట్టి అన్నిటిని కూడా కేవలం చూపించి వదిలేస్తే కాదు, ఖచ్చితంగా వీళ్ళ ఆస్తులు ఇలా ప్రభుత్వానికి నడిపేటువంటి ఒక సిఎస్ ఏదైతే వీళ్ళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటారో, ఇలా ముఖ్యమంత్రి తర్వాత మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, రెవెన్యూ కానీ ఇవాళ పోలీసు కానీ మొత్తం అడ్మినిస్ట్రేషన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఎగ్జిక్యూటివ్ బాడీని నడిపేటువంటి ఒక ప్రధాన కార్యదర్శి కూడా అవినీతిలో ఉంటే ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎవడు కాపాడాలా, ఈ వ్యవస్థను ఎవడు కాపాలి? కాబట్టి ప్రజలకు విశ్వాసం ఈ డెమోక్రసీ మీద ఉండాలంటే, చట్టాల మీద ఉండాలంటే ఇవాళ ఆ సోమేష్ కుమార్తో సహా ఇవాళ నిజామాబాదే కాదు ఇతర జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఇవాళ భూములు ఈ ప్రతి ఒక్కడి వీళ్ళందరినీ కూడా వెంటాడి వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయాలా. వీళ్ళందరినీ కనీసం నాన్ బెయిలబుల్ లేకుండా ఓ ఏడాదో 2 ఏళ్ళలో జైళ్ళలో పెడితే మరి ప్రజలు నమ్ముతారు. ఇవాళ మీరు చూశారు, గుడిసెల కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళని నేను జగిత్యాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులకు బేడీలు వేసుకొని తీసుకెళ్తారు పోలీసులు. ఈ పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలా, ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలా. కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని మనం విమర్శించలేం, కానీ పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలా. పేదల కోసం గుడిసెలు, వాళ్ళేమి భూ కబ్జాలు చేయలేదు, లేదా ఇలా టీఆర్ఎస్ నాయకుడు ఒక్కడిని కూడా బేడీలు వేయలేదు, కానీ భూపోరాటం చేసిన నాయకులను జైలుకి బేడీలు వేసుకొని తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇదంతా రావాలంటే ఖచ్చితంగా ఈ రైస్ మిల్సే కాదు, ఇలా చాలా దగ్గర జరుగుతున్న అవినీతి మీద తీయాలి. గవర్నమెంట్ అట్లా చేస్తుందని ఆశిస్తున్నాం, లేక చేయకపోతే మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన అవినీతి అక్రమాలను బయటకు తీయాలి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏదైతే రైస్ మిల్ల యజమానులు కానీ దాంతోపాటు కింది స్థాయి అధికారులు కానీ దాని అంతటి కూడా అవినీతి అక్రమాలకు పాల్పడడం వల్లే కస్టమ్ మిల్లింగ్ సంబంధించిన రైసును బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వలేకపోతున్నారు. ఖచ్చితంగా కేవలం నిజామాబాద్ జిల్లాలో 10 రైస్ మిల్లులోనే 100 కోట్ల పైగా అవినీతి జరిగిందంటే చూడవచ్చు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న రైస్ మిల్లలో ఎంత అవినీతి జరిగింది, కొన్ని మచ్చుగా బయటికి వచ్చాయి, మిగతా రాజకీయ పలుకుబడి
పలుకుబడితో ఉన్న నేతల దగ్గర ఉన్న రైస్ మిల్ల నుండి బయటికి రాలేదు. వాటిని కూడా బయటకు తీసి ప్రభుత్వానికి సొమ్ము రికవరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.